భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఆనాడు స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు, జైళ్ళకి వెళ్ళారు, పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నారు, అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డారు. ఆ పడి వాళ్ళందరూ త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు. ఈ స్వాతంత్ర ఫలితాలు మాత్రం సమంగా అందరికీ అందట్లేదు. ఆ అంశం పైన దేశం అభివృద్ధి చెందుతున్నట్లు కనపడ్డా సరే ఆ ఫలితాలు, ఆ అభివృద్ధి చెందిన ఫలాలు కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ దేశ సంపద దాదాపు 60-70% కేవలం 10% చేతుల్లో ఉంది. సో దానికి వ్యతిరేకంగా మనం ప్రజలను చైతన్యపరిచి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమానత్వం ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మతాలు, కులాలు, ద్వేషాలు లేకుండా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా మన ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర మనం మాట్లాడుకుంటున్నాం, జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. తెలంగాణ కూడా ఆనాడు మొదటి తరం పోరాటం, తర్వాత మొన్న జరిగిన పోరాటం, అనేక మంది త్యాగాలు చేశారు, అనేక మంది కష్టాలు పడ్డారు. అప్పటి స్వాతంత్ర పోరాటాన్ని తలపించే విధంగా అప్పటి స్వాతంత్ర పోరాటం లాగా ఇప్పుడు కూడా పోరాటాలు చేశారు. ఇది 2 దఫాలుగా చేశారు. ఇంకా చెప్పాలంటే 3 దఫాలు. హైదరాబాద్ సంస్థానం నుంచి ఆనాడు అసలైన సాయుధ పోరాటం, ఆనాడు తెలంగాణ విముక్తి జరిగింది. సాయుధ పోరాట విజయం సందర్భంగానే మన తెలంగాణ కొద్ది స్వాతంత్రం ఆలస్యంగా వచ్చింది. వాస్తవంగా 47 ఆగస్టు 15 కాదు మనకు వచ్చిన స్వాతంత్రం. తెలంగాణకు వచ్చిన స్వాతంత్రం 48 సెప్టెంబర్ 15 స్వాతంత్రం వచ్చింది. అయినా దేశానికి వచ్చింది కాబట్టి, దేశంలో మనం ఉన్నాం కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నాం. అదేవిధంగా తెలంగాణ అంశాన్ని కూడా మనం గమనంలో తీసుకుని తెలంగాణలో ఆనాడు త్యాగాలు చేసిన వాళ్ళు, లేదా జైలు పాలైన వాళ్ళు, కష్టాలు పడ్డ వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళకి అప్పుడు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక ఇంటి స్థలము, ఇంకేదో ఇతర సౌకర్యాలు ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పారు. ఆ ప్రభుత్వం చేయలేదు, ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు చేయలేదు. వీళ్ళైనా చేయాల్సిన అవసరం ఉందని నేను మీ అందరి తరఫున అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా అందులో 69 తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరులు
ఆనాడు 45 తెలంగాణ విముక్తి పోరాటంలో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య ఎలాగో ఇక్కడ మొదటి అమరులు మన దస్తగిరి రామచంద్రలు. ఈ తెలంగాణ ఉద్యమం మొత్తంలో దస్తగిరి రామచంద్రులు అమరులు. వాళ్ళకి సంబంధించిన స్తూపం మీద మనం ఉండి నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ కోసం వాళ్ళు త్యాగాలు చేశారు, చనిపోయారు. పిల్లలు ఎట్లా చనిపోయారు. మీ సమస్యలపైన నేను ఖచ్చితంగా పోరాటం, మీ ప్రతి పోరాటంలో నా పాత్ర కూడా ఉంటుందని, నా అడుగు కూడా ఉంటుందని తెలియజేస్తూ, ఏ సందర్భం వచ్చినా సరే 69 ఉద్యమకారులకి, అంటే 2వ దఫా ఉద్యమకారులు, అలాగే మొన్న జరిగిన ఉద్యమకారులు కూడా ఏదో చేస్తామన్నారు. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రతి వేదికను ఉపయోగించుకుని నేను మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు, 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయ